హలో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. ఇంకా మీరు కోర్ జాబ్స్ అంటే ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్స్ కానీ మెకానికల్ డిజైన్ ఇంజనీర్స్ కానీ అట్లాగే సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఏమీ లేవని చెప్పి ఫీల్ అవుతున్నారా? అయితే మీరు పెద్ద బిగ్ మిస్టేక్ చేస్తున్నట్టు. 2026లో మంచి మంచి ఆపర్చునిటీస్ అండ్ హై పేయింగ్ జాబ్స్ మిస్ చేసుకుంటున్నట్టు. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి ఆటోమోటివ్ ఇండస్ట్రీలో హై పేయింగ్ ఎంబీడీ ఇంజనీర్ పాసిబుల్ అయితే ఎలా? ఎస్, 100% పాసిబులే. ఎంబీడీ అంటే మోడల్ బేస్డ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి. సో రియల్ వెహికల్లో మన అల్గోరిథమ్స్ అన్ని డైరెక్ట్గా రాయకుండా మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్లో వాటి సిస్టమ్ని మోడల్ చేసి దాన్ని డిజైన్ చేస్తాము, టెస్ట్ చేస్తాము, వ్యాలిడేట్ చేస్తాము, అన్నీ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ నుంచే చేస్తాం. అదొక ఎంబీడీ ఇంజనీర్ ఒక రోల్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇంజన్ మోడలింగ్, బ్రేకింగ్ మోడలింగ్, స్టీరింగ్ మోడలింగ్, పవర్ ట్రైన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ADAS సిస్టమ్స్, ఆటోనమస్ డ్రైవింగ్ సిస్టమ్స్ అండ్ ఆటోనమస్ డ్రైవింగ్ అల్గోరిథమ్స్ అన్నీ కూడా మనం మ్యాట్లాబ్ సిమ్లింక్లోనే డిజైన్ చేస్తాం. సో వై ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ఎంబీడీ ఇంజనీర్స్? యాక్చువల్లీ ఎంబీడీ ఇంజనీర్స్కి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్సే. ఎందుకంటే మెకానికల్ వాళ్ళకి ఆల్రెడీ సిస్టమ్ మోడలింగ్ అంటే ఐడియా ఉంటుంది, అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సిస్టమ్ మోడలింగ్ అంటే ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీర్స్కి వచ్చేటప్పటికి వెహికల్ డైనమిక్స్ మీద, థర్మోడైనమిక్స్ మీద, బ్రేకింగ్ సిస్టమ్ వర్కింగ్ మీద అండ్ స్టీరింగ్ మోడలింగ్ మీద అంతా ఐడియా ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ రోల్ వచ్చేటప్పటికి ఇక్కడ కంట్రోల్ సిస్టమ్స్ మీద ఐడియా ఉంటుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీద ఐడియా ఉంటుంది, సెన్సార్స్ అండ్ యాక్చువేటర్స్ మీద ఐడియా ఉంటుంది, పవర్ ట్రైన్ మీద ఐడియా ఉంటుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ మీద ఐడియా ఉంటుంది. సో వీళ్ళకి ఆల్రెడీ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉంటుంది ముందే. మెయిన్గా ఎంబీడీ ఇంజనీర్స్కి కావాల్సిందే సిస్టమ్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు ఎంబీడీ ఇంజనీర్ కావాలి అంటే మెయిన్గా ఏం నేర్చుకోవాలి? మ్యాట్లాబ్ బేసిక్స్, స్క్రిప్ట్స్ ఎట్లా రాయాలి, లాజిక్ని ఎట్లా బిల్డ్ చేయాలి అన్నది, సిమిలింగ్ బేసిక్స్, సిస్టమ్ మోడలింగ్ ఎలా చేయాలి, ఈచ్ బ్లాక్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అది. నెక్స్ట్ కంట్రోల్ లాజిక్స్, పిఐడి కంట్రోలర్స్ గురించి, స్టేట్ ఫ్లోస్ని ఎట్లాగా డిజైన్ చేయాలి, ఎనీ టైప్ ఆఫ్ కంట్రోలర్స్ లైక్ ఎంపీసీ కంట్రోలర్ కానీ, ఎల్క్యూఆర్ కంట్రోలర్ డిజైనింగ్ కానీ, అలా అవి ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆటోమోటివ్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు బేసికల్గా ఆటోమోటివ్ కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి వెహికల్ డైనమిక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ADAS కాన్సెప్ట్స్, లేన్ కీప్ అసిస్ట్ అంటే ఏంటి, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటి అన్నది, దాని వాటి ఆల్గోరిథమ్స్ ఏంటి, ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి. సో ఎంబీడీ ఇంజనీర్స్కి ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బాష్, ZF, మెర్సిడీస్ బెంజ్, డామ్లర్, కాంటినెంటల్ ఎక్సెట్రా వాట్ నాట్. సో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ మీ వీక్నెస్ కాదు, ఎంబీడీ ఇంజనీర్స్కి అదే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు ది డాక్టరేట్ జగ్లర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.